నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. ఈరోజు అయితే కాకరకాయ కారం చేయబోతున్నాము, అది కూడా చేదు లేకుండా. అది ఎలా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడాల్సిందే. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ ముందుగా మేము కాకరకాయని కట్ చేసుకొని అందులో కాస్త పసుపు అండ్ కొద్దిగా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకొని ఒక గంట సేపు మేము ఊరనిచ్చామండి. ఆ గంట సేపు ఊరిన తర్వాతకి ఇందులో నుంచి రసం అయితే తీసేసాము. నేను చూపిస్తున్న విధంగా రసాన్ని అయితే తీసేసేసుకోండి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనము ఈ కాకరకాయని యాడ్ చేసుకోవాలి. రసం తీసేయడం వల్ల అందులో ఉన్న చేదు కాస్త తగ్గుతుంది. సో ఇలా వేసేసుకొని ఇందులో ఒక 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకొని ఆ తర్వాత మజ్జిగను యాడ్ చేసుకోండి. మజ్జిగను యాడ్ చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది 60% వరకు విరిగిపోతుందండి. సో మజ్జిగ వేసుకొని మజ్జిగ అంతా కూడా ఇంకిపోయే అంతవరకు కూడా మీరు మగ్గనివ్వాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయలో వేసిన మజ్జిగ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మీరు వేయించుకోండి. ఇలా అవ్వాలి అండి. ఇలా అయిన తర్వాత ఈ కళాయిని పక్కకు పెట్టేసుకోండి. ఇంకో కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులో పచ్చి శనగపప్పు వేసి బాగా వేగనివ్వండి. ఇది కాస్త వేగిన తర్వాతకి ఇందులో కొన్ని ధనియాలు యాడ్ చేసుకోండి. మినపగుండ్లు అండ్ ధనియాలు యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వండి. అది కొంచెం వేగిపోయిన తర్వాతకి మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కళాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము కాకరకాయ అంతా కూడా బాగా రోస్ట్ అవ్వాలి అండి, బాగా వేగాలి. ఇది మనకు వచ్చేసి 12 to 15 మినిట్స్ అయితే పడుతుంది. అలా వేగిన తర్వాతకి ఇందులో మనం కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేయమాకండి. ఈ కారపొడి వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనించి దించేసుకోవడమే. మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఇది మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది ఫేవరెట్ రెసిపీ. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.